ఈ ఈ యొక్క ప్రధానమైనటువంటి ఇంజెక్షన్ అసలు జనరల్గా అంటే ఎప్పుడు కూడా షార్ట్ కట్స్ దేంట్లో కూడా పనికిరావు. డయాబెటీస్ ఉన్నటువంటి వాళ్ళు డాక్టర్ పర్యవేక్షణలో తీసుకుంటారు కాబట్టి డాక్టర్ పర్యవేక్షణలో ఉన్నప్పుడు ఏమవుతుంది, అది జనరల్గా డయాబెటీస్ ఉన్న వాళ్ళు డాక్టర్ పర్యవేక్షణలో తీసుకుంటారు. డాక్టర్ పర్యవేక్షణలో తీసుకున్నప్పుడు వాళ్ళలో ఈ కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కనపడగానే డాక్టర్స్ వెంటనే ఆ సబ్జెక్ట్ ఆపేస్తారు, ఆ మందులు ఆపేయడం జరుగుతుంది. మీరు ఇంజెక్షన్ ఇంకా ఆపేయండి అని చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే మీరు డాక్టర్ పర్యవేక్షణ లేకుండా ఒక ఫిజిషియన్, జనరల్ సీనియర్ ఫిజిషియన్ కానీ, డయాబెటాలజిస్ట్ కానీ, ఎండోక్రైనాలజిస్ట్ కానీ వాళ్ళు మాత్రమే ఈ డ్రగ్స్ వాళ్ళు ఈరోజు వెల్నెస్ సెంటర్లు కూడా ఈ మందులు కూడా స్టార్ట్ చేసేసాయి. కొంచెం నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళు అదే వాడేస్తున్నారు. ఇక రకరకాల ప్రజలు ఎవరికైతే కొంచెం వెల్నెస్ సెంటర్ అని పెట్టుకుంటారు, వెల్నెస్ అని పెట్టుకుని అన్క్వాలిఫైడ్ పీపుల్ కూడా ఈ మందుని మీకు మెకానిజం చెప్పాను. ఏం చేస్తుంది, ఇది హైపోథాలమస్ లో మీరు ఆహారం చూస్తే ఆహారం తినబుద్ధి కాదు అంటే బ్రెయిన్ లో హార్మోన్ ఏ విధంగా పనిచేస్తుంది, మిమిక్ చేస్తుంది. ఈ హార్మోన్ GLP-1 అగోనిస్టులు తయారై మీకు మిమిక్ చేసి అసలు ఆహారం తినబుద్ధి కాదు మీకు. ఎప్పుడైతే మీకు ఆహారం అనేది తినబుద్ధి కాదు, మీరు ఆహారం చూసి వాంతి చేసుకునేటట్టున్నారు. వామిటింగ్, నాసియా, ఆహారం తినబుద్ధి కాకపోవడం, వామిటింగ్ కావడం, తరచూ వామిటింగ్స్ కావడం, ఇలాగా రోజు ఇబ్బంది పడుతూ ఉంటారు. గ్యాస్ట్రిక్ డిలేయింగ్ అంటే మోషన్ మీకు పాస్ కాదు, అంటే ఇంటెస్టైన్ బ్లాకేజ్ అయ్యే అవకాశం ఉంది మీరు తినకపోతే. సో ఈ అనేకమైనటువంటి సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే మీరు ఎప్పుడు తినరో అల్టిమేట్గా మీరు వెయిట్ లాస్ అవుతారు కదా, ఆహారాన్ని ఎప్పుడైతే తినకుండా ఉంటారు. అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి మనకి మానవులందరికీ కూడా ఎవరికైనా సరే నేను ఇందాక మొట్టమొదటి చెప్పినట్టు అందరికీ చక్కగా కనపడాలి, నేను సన్న కనపడాలని అని అనుకుంటారు. మీరు కరణ్ జోహర్ చూడండి, వెయిట్ లాస్తో పాటు ఫ్యాట్ లాస్ కూడా అయిపోయాడు ఆయన. మొత్తం బొగ్గలంతా లోపలికి పోయి ఒక రకమైన చూస్తే ఒక రకమైన వ్యాధి గల వ్యక్తుల్లాగా తయారయ్యేటువంటి అవకాశం ఉంది. తయారు చేసినటువంటి టెర్జాపెప్టైడ్ ఇంజెక్షన్ కానివ్వండి, లేదా సెమాగ్లూటైడ్ ఇంజెక్షన్ కానివ్వండి, వేగో అని చాలా కంపెనీస్ ఇప్పుడు తయారు చేస్తూ ఉన్నారు. వీళ్ళందరూ తయారు చేసింది ఏంటంటే డయాబెటీస్ కంట్రోల్ కోసం తయారు చేశారు. అంటే డయాబెటీస్, అన్కంట్రోల్ డయాబెటీస్, ఇబ్బందికరమైన డయాబెటీస్, రోజు మందులు వేసుకోకూడదు మేము. అంటే డయాబెటీస్ రోజు మందులు వేసుకోవాలి, ఎవ్రీడే మార్నింగ్ ఈవినింగ్ ట్యాబ్లెట్లు వేసుకోవడం, తర్వాత రోజు ఇన్సులిన్ చేసుకోవడం, ఇలా కాకుండా వారానికి ఒక ఇంజెక్షన్ చేసుకునే విధంగా ఒక రూపొందించారు. అయితే దీంట్లో వస్తున్నటువంటి సమస్యలు ఏంటి అని మనం గమనిస్తే, దీంట్లో ప్రధానంగా వస్తున్న సమస్యలు ఏంటని గమనిస్తే, ఎప్పుడైతే ఈ ఇంజెక్షన్ అన్నం తినకుండా చేస్తుందో, ఆహారం తినకుండా చేస్తుందో, ఆహారం చూసిన దీని మెకానిజం ఆఫ్ యాక్షన్ ఏంటి, బ్రెయిన్ దగ్గర హైపోథెలామస్ అనేటువంటి రీజియన్లో ఏదైతే మనకి శరీరంలో రావాలో, ఆహారం చూడగానే ఆకలి అయ్యి అన్నం తినాలనిపించడం కానీ, ఏదైనా ఆహారం తినాలనిపించడం కానీ, అంటే కంటి చూసి నాలుక టేస్ట్ తెలియాలి అనిపించేటువంటి భావన ఏదైతే ఉందో హైపోథెలామస్లో బ్రెయిన్లో నుంచి ఒక ఏరియా నుంచి ఇలాంటి ఆలోచన రాకుండా చేసేటువంటి ఇంజెక్షన్ అనమాట ఈ మందు. తద్వారా ఏం తినరు కాబట్టి, ఆహారం ఎక్కువ తినరు కాబట్టి డయాబెటీస్ కంట్రోల్ అవుతుంది అనేది ఈ యొక్క సబ్జెక్ట్ యొక్క అంశం. అయితే మనం ఏం చేస్తున్నాం, దీన్ని ఈ తింటే ఎక్కువ వెయిట్ లాస్ అవుతున్నారు కాబట్టి, తినకుండా ఉంటే బాగుంటుంది కాబట్టి తినకుండా ఉండేదానికి ఈ ఇంజెక్షన్ చేసుకుంటున్నారు. ఈ ఇంజెక్షన్ నేను కూడా ఫస్ట్లో స్టార్టింగ్లో ఈ ఇంజెక్షన్ చూశాను, వాడదామని కూడా ప్రయత్నం చేశాను. కానీ దాని గురించి స్టడీ చేశాను, రీసెర్చ్ చేశాను, కంప్లీట్ రీసెర్చ్. ఇతర దేశాల్లో ఫస్ట్ మనకి ప్రతి డ్రగ్ కూడా ఇతర దేశాలలో నుంచి ఇక్కడికి వస్తూ ఉంటుంది. ప్రతి అక్కడ రీసెర్చ్ చేసిన తర్వాత రీసెర్చ్ మార్కెట్ మన భారతదేశంలోకి ఎంటర్ అవుతూ ఉంటుంది. అయితే ఈ విధంగా జరుగుతున్నటువంటి ఈ సందర్భంలో మనకి ఏమవుతుందంటే, అక్కడ వాళ్ళు వాడేసిన తర్వాత 5 ఏళ్ళకి రీసెర్చ్ మాత్రం క్లియర్గా మనకు బయటకు వస్తూ ఉంది. ఆ రీసెర్చ్లో ఏం చెప్తా ఉంది, ప్యాంక్రియాటైటిస్ అనేటువంటి సమస్య వస్తుంది, అంటే ప్యాంక్రియాస్ పాడైపోతుంది. అట్లాగే థైరాయిడ్ క్యాన్సర్, థైరాయిడ్ జబ్బున్నటువంటి వాళ్ళు థైరాయిడ్ క్యాన్సర్ రావడం కానివ్వండి, అట్లాగే గ్యాస్ట్రో పారసిస్ అంటే గ్యాస్ట్రిక్ ఎంప్టీయింగ్ జరగకుండా, అంటే మోషన్ బయటికి వెళ్లకుండా, కడుపు ఇంటెస్టైనల్ బ్లాకేజ్, ఇంటెస్టైన్స్ బ్లాక్ అయిపోవటం, ఆ విధంగా రకరకాల ఇతర సమస్యలు, క్యాన్సర్ రావడం కానివ్వండి, గ్యాస్ట్రైటిస్ కానివ్వండి, లేదు ఇంటెస్టైనల్ బ్లాకేజ్ కానివ్వండి, ఇట్లా అనేక ప్రాణాంతకమైనటువంటి సమస్యలు వచ్చేటువంటి అవకాశం కనపడుతుంది. అంటే మీరు మనం బ్యూటిఫుల్గా చూస్తే ఒక 6 నెలల పాటు ఈ డ్రగ్ వాడితే వెయిట్ లాస్ అవుతారు. కానీ దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఎట్లా ఉన్నాయి, కంటి చూపు కూడా పోయేటువంటి అవకాశం కనిపిస్తుంది, ఆప్టిక్ న్యూరైటిస్ వచ్చేటువంటి అవకాశం, అంటే కళ్ళు కనిపించకుండా ఉన్నటువంటి అవకాశం కూడా ఉంది. సో ఇన్ని సమస్యలు ఎప్పుడైతే ప్రతి ఒక్కరికి ప్రతి సామాన్య ప్రజలకు ఏంటంటే మనం వెయిట్ లాస్ అవుతాం అనగానే ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది, మనం తగ్గుదాం చేసేద్దామని. నాకు కూడా ఇంట్రెస్ట్ వచ్చింది, నేను కూడా చూసేదాన్ని స్టడీ. కానీ దాన్ని మొత్తం స్టడీ చేసినప్పుడు ఏం తెలిసింది మనకి సబ్జెక్ట్ అంటే, దీంట్లో అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఇప్పటికీ యుఎస్ఏలో, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో దగ్గర 3700 కేసులు లా సూట్స్ ఫైల్ అయ్యి ఇంకా వేలాది కేసులు పెండింగ్లో ఉన్నాయి. అంటే దగ్గర ఒక 4-5 వేల కేసులు ఇప్పుడు యుఎస్ఏలో ఆల్రెడీ
ప్రాణం పోయిన వాళ్ళు కానివ్వండి, ఇంటెస్టైనల్ బ్లాకేజ్ ఆపరేషన్కి వెళ్ళిన వాళ్ళు కానివ్వండి, వీళ్ళందరూ కూడా కేసులు వేసేశారు. ఎందుకు కేసులు వేశారు? వాళ్ళు ఒక అంశాన్ని గమనించారు. ఏమని? మాకు ఈ విషయాలు చెప్పలేదు, ఈ విషయాలు లేబుల్ చేయలేదు క్లియర్గా, మీ కళ్ళు పోతాయి అనే విషయాలు మాకు చెప్పలేదు, మీ ఇంటెస్టైనల్ బ్లాక్ అయింది అని మాకు చెప్పలేదు, మీకు ఇంటెస్టైనల్ బ్లాక్ అయితే ఆపరేషన్ చేసి ఆ ఇంటెస్టైనల్ బ్లాకేజ్ తీయాల్సి వస్తుంది అనేటువంటి విషయం మాకు చెప్పలేదు. ఇలియస్ అనేటువంటి భాగం పాడైపోతుంది, తర్వాత ప్యాంక్రియాస్ పాడైపోతుంది.